ఏపీలో ఆగస్టు 15 నుంచి ప్రారంభమైన స్త్రీ శక్తి స్కీమ్ ఆర్టీసీ సిబ్బందికి కాస్త ఇబ్బందిగా మారుతోంది. 60 మంది మాత్రమే ఎక్కాల్సిన బస్సులో పరిమితికి మించి ఎక్కడంతో ఆర్టీసీ సిబ్బంది ఆందోళన చెందుతున్నారు. ఆర్టీసీ బస్సులో పడుతున్న బాధలపై కండక్టర్ సెల్ఫీ వీడియో తీశారు. జనాల మధ్య తమ ఊపిరి ఆగిపోయేలా ఉందని జంగారెడ్డిగూడెం డిపోకు చెందిన కండక్టర్ కుసుమకుమారి ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఇస్తున్న జీతం కంటే తాము ఎక్కువే కష్టపడుతున్నామని తెలిపారు. అంతేకాదు తమ ఉద్యోగాలతో, తమ ఊపిరితో, తమ కుటుంబాలతో ఎందుకు ఆడుకుంటున్నారని ప్రయాణికులను ప్రశ్నించారు. కండక్టర్ మీద తిరగబడ్డాం, గొర్రెలాగా అరుతున్నా పైకి ఎక్కువపోవడం ఏంటండి? మాకు మీరిచ్చే జీతాల కన్నా మేము ఎక్కువే కష్టపడుతున్నాం. ఆర్టీసీ ఉన్నతాధికారులు అందరికీ కూడా మా మనవి, మీకు వీడియో పెడుతున్నాను చూడండి. రోడ్డు మీద ఇలా ఎక్కుతున్నారు, బస్సుకు వచ్చి 150 మంది 170 మంది ఎక్కుతుంటుంటే కండక్టర్లతో రెక్లెస్గా మాట్లాడడం, డోర్లో నుంచి పైకి ఎక్కమంటే ఎక్కనంటాం. ఎందుకంటే మా ఉద్యోగాలతో, మా ఊపిరితో, మా కుటుంబాలతో ఇలా ఆడుకుంటున్నారు. అధికారులు ఎవరికి కూడా మేము చేసే సేవల పట్ల మీకు జాలి దయ లేదా? రోడ్డు మీద పాపివాడి కన్నా హీనంగా తయారైంది మా ఉద్యోగాలు. మా ఊపిరి ఆర్టీసీ బస్సులోనే పోయేలాగుంది. ఈ జనాలతో బస్సుల్లో కొట్టుకోవడం, కండక్టర్ మీద తిరగబడ్డం, గొర్రెలాగా అరుతున్నా పైకి ఎక్కువపోవడం ఏంటండి మాకు? అంతేకాదు బస్సులో ఎక్కిన వారితో తమతో దురుసుగా ప్రవర్తిస్తున్నారని జంగారెడ్డిగూడెంకి చెందిన కండక్టర్ కుసుమకుమారి ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై ఆర్టీసీ శాఖాపరమైన చర్యలు తీసుకుంది. ఇవాళ కండక్టర్ డ్యూటీ వేయలేదని తెలుస్తోంది. మరోవైపు బస్సులో సీటు కోసం ప్రయాణికుల మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఆర్టీసీ సిబ్బందిపై దాడికి తెగబడుతున్నారు.